అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎటువంటి హామీలు అమలు చేయకపోగా డబ్బులు లేవని చెప్పి గాదాయపనం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం, నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని లేపడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. పెద్దగా నాలీ బజావో కార్యక్రమం ద్వారా శబ్దాలు చేస్తూ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపి, అయ్యా మీ ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో హామీలు ప్రజలకు అమలు కాని హామీలు అన్ని ఇచ్చి అందరం కూర్చున్న తర్వాత ఈరోజు మాట మార్చి ఖజానా ఖాళీ అంటున్నారు. ఇది చాలా తప్పు. ప్రజలను మోసం చేయడం చాలా తప్పు. ప్రజలందరూ మభ్యపెట్టారు. మీరు హామీలు అమలు కాలేవు, మా దగ్గర ఖజానా లేదన్న విషయం మీకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పులు చేశారో మీరు చూశారు. ఖజానా ఖాళీ ఉన్న విషయం మీకు బాగా తెలుసు. మీరు సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక్కడ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీకు ప్రతిదీ అవగాహన ఉంది. అవగాహన ఉన్న తర్వాత కూడా ఓన్లీ అధికారం కోసమే మీరు హామీలు ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఈ రకంగా మోసం చేయడం ఎంతవరకు న్యాయం? రైతు భరోసా నాకు 25,000 రూపాయలు ఎక్కడ? 25 రూపాయలు రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చారా? ప్రతి పిల్లాడికి 15,000 అన్నారు. ఎక్కడ 15,000 ఇస్తున్నారా? మీరు తల్లికి వందనం పేరిట 15,000 రూపాయలు ఇస్తామన్నారే. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. 3 సిలిండర్లు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఇస్తున్నారా 3 సిలిండర్లు? ఉచిత బస్సు సౌకర్యం అన్నారు. ఇస్తున్నారా ఉచితంగా బస్సు మహిళలకి? మేము ఇంతకుముందు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వట్లేదని చెప్పి ఒక ప్రోగ్రాం కూడా చేశాం. మీరు ఎందుకు కళ్ళు తెరవట్లేదు? ఇంతవరకు ఎందుకు నిద్రపోతున్నారు? దయచేసి ఇక్కడైనా నిద్ర మేల్కోండి. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇస్తామన్నారే నెలకి. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారే. ఇవన్నీ ఎక్కడున్నాయి హామీలు? మోసం చేసి కదా మీరు ఓట్లు ఇచ్చింది. మీకు నిజంగా ఓటు బ్యాంక్ ఉందా ఆంధ్రప్రదేశ్ లో? ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి. మీకు ఓటు బ్యాంక్ లేదనే బీజేపీని కలుపుకున్నారు. మీకు ఓటు బ్యాంకు లేదనే పవన్ కళ్యాణ్ గారు కలుపుకున్నారు. అందరు కలిసి అధికారం చేపట్టిన తర్వాత ఈ రోజు ఇలా మోసం చేయడం ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ తరఫున గట్టిగా డిమాండ్ చేసి అడుగుతున్నాము. ఇలాంటి అమలు కాని హామీలు చేయడం చాలా తప్పు. ఇంకోసారి ఇలా చేయకండి. ఇకనైనా 9 నెలలు అయిపోయింది. ఇకనైనా హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు పట్టండి కాంగ్రెస్ తరఫున. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.